టీవీ5 యాంకర్ సాంబశివరావు కుటుంబ సభ్యులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ వ్యవహారంలో మోసం చేశారంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు భూ యజమానులు. తమ ప్రమేయం లేకుండా పెట్రోల్ బంక్ కోసం స్థలం లీజుకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షేర్లింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో వివాదం నెలకొనగా ఫోర్జరీ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహించే టీవీ5 సాంబశివరావు కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో తమ స్థలాన్ని హెచ్పీసీఎల్తో లీజు చేసుకున్నారని భూ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. తమ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్న సమయంలో భూ యజమానులు వారిని నిలదీయగా పెట్రోల్ బంకును వారికి బదిలీ చేస్తామని నమ్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎంతకాలం గడిచినా బదిలీ చేయకపోవడంతో కంపెనీని ఆశ్రయించగా ఫోర్జరీ వ్యవహారం తెలిసినట్లు పోలీసులకు తెలిపారు. దీనిపై సాంబశివరావు కుటుంబ సభ్యులను భూ యజమానులు ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు వివరించారు. సంధ్యా కన్వెన్షన్ అధినేత శరణాల శ్రీధర్ తన 700 గజాల ప్లాట్ని మైండ్ స్పేస్ ఆపోజిట్లో ఉన్న పెట్రోల్ పంపుకు ఇస్తే డీలర్షిప్లో 75% వాటా ఇస్తామని చెప్పి టీవీ5 వైస్ ప్రెసిడెంట్గా చెప్పుకునే సాంబశివరావు 2018లో అప్రోచ్ కావడం జరిగింది. తాను దానికి సుముఖత వ్యక్తం చేస్తూ అగ్రిమెంట్ ఆఫ్ లీజ్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్పీసీఎల్. లీజ్ డీడ్ రిజిస్టర్ లీజ్ డీడ్ ఉన్నప్పుడు ప్రొసీడ్ కావచ్చు. హెచ్పీసీఎల్ అందులో అవుట్లెట్ పెట్టింది. మరి మిగతా 700 గజాలు ఎవరికి సంబంధించినవి, ఎవరు అగ్రిమెంట్ ఇచ్చిండ్రు, అగ్రిమెంట్ ఇస్తే హెచ్పీసీఎల్ ముందుకు వెళ్ళింది అవుట్లెట్కి అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. హెచ్పీసీఎల్ అధికారులను కూడా తప్పుడు పత్రాలతో మిస్టర్ సాంబశివరావు అండ్ టీమ్ చీట్ చేయడం జరిగింది, నమ్మక ద్రోహం చేయడం జరిగింది. వీటన్నిటిపై కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ జరిగి చట్ట పరిధిలో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సాంబశివరావుపై కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోర్టులో సత్వరం ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని ఐఎమ్ అడ్వైజింగ్ ది పోలీస్ టు యాక్ట్ అకార్డింగ్లీ.